హే ప్రభు, దుర్బుద్ధితో దుష్టవచనాలను పలికాను, పైగా శపించాను. నాకు నరకం నిశ్చయం. నేను నీకు దాసుణ్ణి. ఈ నరకాన్ని తప్పించుకునే ఉపాయం చెప్పండి. అంత విష్ణువు నారదుని పైకి లేపి శిరస్సు నిమిరి కరుణతో ఇలా అన్నాడు. వచ్చా, దుఃఖింపకు. నువ్వు నా భక్తులలో శ్రేష్ఠుడవు, నాకిష్టుడవు. నీకు నరకం సంప్రాప్తం కాదు. శివుడు నీకు సర్వమంగళాలను అనుగ్రహిస్తాడు. అంతా శివేచ్ఛయే. ఆయనయే పరబ్రహ్మ. ఆయన పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడు. ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు. ఆయన సర్వసాక్షి. నీకు సర్వ పాపక్షయము, భుక్తి ముక్తిదాయకము అయిన ఉపాయాన్ని చెబుతాను, విను. నువ్వు సర్వదా శివుని యశస్సుని గానం చెయ్యి. వారణాసి నగరానికి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి దర్శించు. మృత్యుంజయుని గుణగణాలను గానం చెయ్యి. అక్కడ నీకన్నీ శుభాలే కలుగుతాయి. ఆపై నా ఆజ్ఞానుసారంగా బ్రహ్మలోకానికి వెళ్ళి నీ తండ్రి అయిన బ్రహ్మను సందర్శించు. ఆయన నీకు శివమహత్యాన్ని చెబుతాడు. నీ దురితాలన్నీ క్షయమవుతాయి.